గవర్నమెంట్ స్కూల్ అనగానే 1వ తరగతి నుంచే నేర్చుకుంటారనే పేరు. ట్రెండ్ కు తగినట్టుగా నర్సరీ, ఎల్కేజీలు లేవు. అంగన్వాడీ కేంద్రాలున్నా అవి రెగ్యులర్ స్కూళ్ల జాబితాలు లేవు. దీంతో చాలా మంది ప్రైవేట్ స్కూళ్లకి పంపుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాప్ అవుట్లు పెరుగుతున్నాయి. కోట్లు ఖర్చు చేసినా మార్పు రావటం లేదు. కానీ రేవంత్ సర్కార్ ఆ సమస్య మూలాలపై దృష్టి పెట్టింది. కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీని అమలు చేస్తోంది. సర్కార్ బళ్ళల్లా ప్రీ ప్రైమరీ పెడితే బాగుండు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు మస్తు ఎక్కువ ఉన్నాయి. గదే రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. అధికారులకు చెప్పిండు, వచ్చే ఏడాది స్టార్ట్ అవుతది. ఏతి పోరగాళ్లు సర్కారీ బళ్లకు పోవాలంటే 6 ఏళ్లు ఆగాలి. గదే కాన్వెంట్లకైతే 3 ఏళ్ల సందే పంపిస్తారు. ఇక దీంతో తల్లిదండ్రులు అంతా గటే పంపిస్తారు. గదే మళ్ళా 6 ఏళ్లకు పోరడు చదువు షురు చేస్తే 3 ఏళ్ల సంధి చదివేటంతో ఎన్నడు పోటీ పడాలి. అందుకే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిర్రు. ఆల్రెడీ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు గాలు పైసలు ఇస్తుర్రు. స్టేట్ నుంచి చేయాలని రేవంత్ అన్న చూస్తుండ్రు. గట్లనా అంగన్వాడీలనే బలోపేతం చేసి ఆడనే 2 టీచర్లను పెట్టనీకి చూస్తుర్రు. నెలకి 2 లక్షల బడ్జెట్ ఇయ్యాలని డిసైడ్ అయ్యిర్రట. అవు మళ్ళా ఈ విద్యా సంవత్సరంలో 1000 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ షురు అవుతుంది.